కాంగ్రెస్ ఎప్పుడు ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడమే తప్ప దేశ అభివృద్ధిపై ఆ పార్టీకి చిత్తశుద్ధి లేదని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ ఎమర్జెన్సీ విధించి నేటికి 50 సంవత్సరాలు పూర్తి అయిందన్నారు. మానవ హక్కులను కాలరాసి రాజ్యాంగ హక్కులను నిషేధించిందని ఈటెల గుర్తు చేశారు. రాజ్యాంగాన్ని రూపొందించిన వ్యక్తి అంబేద్కర్ను సైతం కాంగ్రెస్ నుండి బహిష్కరించారన్నారు. వారసుల పార్టీ దేశాన్ని నాశనం చేసిందని విమర్శించారు. పార్టీ ముఖ్యం కాదు, దేశం ముఖ్యమనే నినాదం బీజేపీదన్నారు. ఈ సందర్భంగా ఖమ్మం వచ్చిన ఈటెల స్థానిక నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడారు. ప్రపంచంలో ఎక్కడున్నా ఆమె ఇండియన్ అని చెప్పి గర్వంగా జీవించే సత్తా ఇస్తే ఇవాళ యావత్ ప్రజానికంలో ఒక విశ్వాసాన్ని పాదుకొల్పితే దాన్ని అపహాస్యం చేస్తున్న నాయకుడు రాహుల్ గాంధీ. అమెరికాలో పోతాడు, ఇక్కడ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతాడు, ఇంకొక అడిగి పోతాడు, ఎన్నికల ప్రక్రియ గురించి మాట్లాడతాడు. వాళ్ళు గెలిస్తేనేమో ప్రజాస్వామ్యం ఉన్నట్టు, వాళ్ళు ఓడిపోతేనేమో ప్రజాస్వామ్యం కూని అయినట్టు. ఇది వాళ్ళ ద్వంద్వ వైఖరి. అందువల్ల ఇవాళ 50 సంవత్సరాలు ఈ చీకటి అధ్యాయాన్ని తొక్కిపడేసి భారత ప్రజానికం ప్రజాస్వామ్యాన్ని రక్షించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రభుత్వాలను ఏర్పాటు చేయడానికి దోహదపడుతున్నారు. భారత ప్రజానికం ఇవాళ ప్రపంచంలోనే గొప్ప ప్రజాస్వామిక దేశం భారతదేశం అని చెప్పి ప్రూవ్ చేస్తున్నారు. టు ద పీపుల్, బై ద పీపుల్, ఫర్ ద పీపుల్ అని చెప్పి ఏదైతే రాసుకున్నామో దాన్ని అమలు చేస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. అందువల్ల నేను ఈ సందర్భంగా తెలంగాణ ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తున్నా. ఇంతకుముందు సీతారామనాథ్ గారు చెప్పినట్టుగా తెలంగాణ కష్టపడి తెచ్చుకున్నాం, ఇష్టంగా తెచ్చుకున్నాం. 10 ఏళ్ళు ఆయన పాలించిండు, 9.5 సంవత్సరాలు ఆయన పాలించిండు. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం మాట్లాడుతుందో చెప్తా ఉన్నారు. కాబట్టి ఈ ఇద్దరికి కూడా తెలంగాణను బాగు చేయగలిగే శక్తి కానీ, సత్తా కానీ, తెలివి కానీ లేదు, కమిట్మెంట్ లేదు. ఇది మళ్ళీ అప్పుల ఊపి నుంచి బయటపడాలంటే, మళ్ళీ తెలంగాణ తన పాత గ్లోరీని కాపాడుకుంటూ ముందుకు పోవాలంటే బీజేపీ మాత్రమే దానికి సరైన పార్టీ. కాబట్టి ఇవాళ ఈ మోసపు పార్టీలను, మోసం మాటలు నమ్మకుండా గతాన్ని తర్కించుకొని రాబోయే కాలంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీని ఆదరించాలని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.